ఇదైతే ఇంటి నుంచి హాస్టల్‌కొచ్చే మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే నాకు చాలా ఇష్టమైన చికెన్ విత్ దోస కాంబినేషన్ అయితే మా అమ్మ టిఫిన్ చేసింది. మరి పీసెస్ ఏవి అనుకోవచ్చు. నాకెందుకో ఆ టైంలో పీసెస్ తినబుద్ధి కాలేదు. ఇంక అందుకని చెప్పి గ్రేవీతో కానిచ్చేసాను. నాకు చాలా ఇష్టం. చాలా చేసిద్ది మా అమ్మ మాత్రం. టిఫిన్ చేసేసి అయితే బయలుదేరిపోయాను ఇంక నేను. ఆల్మోస్ట్ హాఫ్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. మంచిగా ఒక స్లీప్ అయితే వేశాను. ఎందుకంటే టిఫిన్ మంచి కుమ్మేసినప్పుడు అయితే స్లీప్ వేస్తాం కదా! లేచి చూడంగానే ఆల్మోస్ట్ హాఫ్ దూరం అయితే వచ్చేసాను. నేచర్ మాత్రం చాలా బాగుంది. ఇంకా వెళ్ళాలి కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాను. మొత్తానికైతే విజయవాడ వచ్చేసాను. నా రూమ్‌కి కూడా వచ్చేసాను. ఇప్పుడు ఒక పెద్ద బాధ్యత. మన ఇంటిని ఎలా క్లీన్ చేసుకుంటామో ఇప్పుడు అలా నా బెడ్‌ని, నా కబోర్డ్స్‌ని క్లీన్ చేసుకోవాలి. పనంతా అయిపోయాక ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను. మా మమ్మీ మార్నింగ్ పంపించిన చికెన్ విత్ చపాతీ చాలా బాగుంటుంది. అది కూడా ఇంత చిన్న బాక్స్‌లో చపాతీ పట్టిందంటే మన ఇండియన్ మదర్స్ కొంచెం మీకు తెలిసిందే కదా! ఎంత చిన్న దాంట్లో అయినా సరే ఖచ్చితంగా పట్టిస్తారు. సో ఇంకా అది మంచిగా అయితే చపాతీ అండ్ చికెన్ ఎంత బాగుంటుందో నా ఫేవరెట్ కాంబినేషన్. ఇంకా చికెన్ అయితే మా అమ్మ చేస్తే చెప్పక్కర్లేదు అసలు మాటలు. నాకైతే ఇప్పుడే నోరూరుతుంది. ఈ బాక్సెస్ చూసి బెదిరిపోవద్దు. ఎందుకంటే తిన్న తర్వాత ఆ మాత్రం వస్తాయి కదా! ఏంటి ఇన్ని తెచ్చుకున్నారు తినడానికంటే లేదు. పక్క రోజు నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి లంచ్ బాక్స్ కూడా ముందే వాష్ చేసి పెట్టుకున్నాను ఒకసారి. ఇంకంతే ఈ వీడియో. బై బై. గుడ్ నైట్.